అన్టేమ్డ్. ఇట్స్ ఎ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్. నాకైతే ఈ వెబ్ సిరీస్ ఏ డీసెంట్ వన్ అనిపించిందండి. నథింగ్ మోర్ దెన్ దట్. ఇనీషియల్ పోర్షన్స్ మంచి ఇంట్రెస్టింగ్ అనిపించిన ఓవరాల్ వెబ్ సిరీస్ అయితే పెద్ద ఎక్సైటింగ్ ఏం అనిపించలేదు. మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసి చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ మ్యాటర్కి వస్తే, ఒక పెద్ద పార్కులో ఒక ఇద్దరు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తుంటే ఒక అమ్మాయి సడన్గా పై నుంచి పడి చనిపోతుంది. అసలు ఆ అమ్మాయి పడిపోయి చనిపోయిందా లేక చనిపోయాక పడేశారా అనేది ఆ పార్కులో ఉండే ఆఫీసర్స్ అయిన టర్నర్ అండ్ నయా ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ త్రూ టర్నర్ పాస్ట్ లైఫ్ అండ్ ఆ పార్కులో ఉండే సీక్రెట్స్ గురించి తెలుసుకుంటాం. అయితే ఇంతకీ ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు, ఆమెని ఎవరు చంపారు, టర్నర్కి ఆ అమ్మాయికి ఏమైనా లింక్ ఉందా, అసలు ఆ పార్క్లో ఏం జరుగుతుంది, ఇవి మనం ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్లో విజువల్స్ నాకైతే సూపర్గా అనిపించాయి. ఆ ల్యాండ్స్కేప్స్ గట్రా చాలా రిఫ్రెషింగ్గా అనిపించాయి. మ్యూజిక్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఇక స్క్రీన్ ప్లే మ్యాటర్కి వస్తే, ఇదేమీ ఫాస్ట్ పేస్డ్ సీటేజ్ థ్రిల్లర్ అయితే కాదు. సో స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ ఫాస్ట్గా ఏమి ఉండవు కానీ మరీ స్లోగా కూడా ఉండవు. సో స్క్రీన్ ప్లే ఇస్ ఫైన్. నరేషన్. ఈ వెబ్ సిరీస్ కోర్ కాన్సెప్ట్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఎగ్జిక్యూషన్ అండ్ నరేషన్ బిస్కెట్ అయ్యని నాకు అనిపించింది. నరేషన్ ఇనీషియల్గా సూపర్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించిన అలా ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ప్రతి నార్మల్ అయిపోతుంది. హాఫ్వే తర్వాత నరేషన్ చాలా ఆఫ్ ట్రాక్ అయిపోతుంది. ఇనీషియల్ ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ మంచిగా ఉంటాయి. ఒక సాలిడ్ సీన్తో ఎపిసోడ్ 1 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. బట్ స్టోరీ మధ్య మధ్యలో మెయిన్ ప్లాట్ నుంచి సబ్ ప్లాట్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ సబ్ ప్లాట్స్ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండవు. ఎండింగ్ క్లమ్సీ అండ్ రష్డ్గా అనిపించింది నాకు. మెయిన్ మిస్టరీ మొత్తాన్ని క్లైమాక్స్ కోసం దాచి ఉంచడం వల్ల ఆ క్లైమాక్స్కి స్టోరీ చేరుకునే ప్రాసెస్ మోస్ట్లీ ఫ్లాట్ అయిపోయింది అండ్ క్లైమాక్స్ ఏమో క్లమ్సీ అయిపోయింది. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే, క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ ఫైన్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. టర్నర్ అండ్ నయా క్యారెక్టర్స్ మధ్య ఉండే డైనమిక్స్ గట్రా మంచిగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ 42 to 51 minutes మధ్యలోనే ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఈ సీజన్తోనే ఎండ్ అయిపోతుంది. చాలా చిన్న ఇండైరెక్ట్ బంచిక్ సీన్ అయితే ఉంటుంది, వైలెన్స్ కూడా ఉంటుంది. అవి ఓకే అంటే ఫ్యామిలీ వాచే. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో దట్స్ ఇట్ అండి. నా వరకు ఇట్స్ ఎ డీసెంట్ వెబ్ సిరీస్ అండి. మీకు మర్డర్ మిస్టరీ డ్రామాస్ చూడడం ఇష్టం ఉంటే గివ్ ఇట్ ఎ ట్రై. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.